బహుజన్ టైమ్స్కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హోళగొంద మండల కేంద్రంలో గురువారం స్థానిక రజక సంఘం ఆధ్వర్యంలో రజకుల గురువైనటువంటి మడివాళ్ల మాచయ్య జయంతి సందర్భంగా రజకులు మడివాళ్ల మాచయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో జయంతిని ఘనంగా జరుపుకున్నారు. కుల బాంధవులకి నాతోటి మిత్రులకు కూడా మన కుల గురువు మడివాళ్ల మాచయ్య జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్నో క్రీస్తు శకం 1120-1130 శతాబ్దంలో జరిగినటువంటి మన రజక కుల దైవంగా భావించే మడివాళ్ల మాచయ్య స్వామి జయంతి జరుపుకోవడం చాలా శుభ పరిణామంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు రజకులను చిన్న చూపు చూస్తుందన్నమాట. ఎందుకంటే ఓన్లీ మన రజకులని ఓట్ల వరకే వినియోగించుకుంటుంది తప్ప రజకులకు కార్పొరేషన్ లేదు. ఆ కార్పొరేషన్ తగ్గట్టు కార్పొరేషన్లో కూడా డబ్బులు లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మన రజకులను అణచివేస్తున్న ధోరణి చూస్తున్నాం. కాబట్టి మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఈరోజు రజకులు కూడా కొన్ని క్రిమి రసాయనికులు వాడి ఆ వాసనను పీల్చి ఎన్నో రోగాలకు గురవుతున్నారు. కాబట్టి రజకులకు తక్షణమే ఎస్సీ తరహా రక్షణ చట్టం కూడా ఏర్పాటు చేయాలని మేము ఈ జయంతి సందర్భంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మన రజక కుటుంబాలు దాదాపుగా 150 కుటుంబాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ భారీ ఎత్తున మళ్ళీ చెప్పినట్లు ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని కోరుకుంటూ, అందుకే అలాగే ఇక్కడ వచ్చేసిన మా రజక సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. హోళగొంద మండల శ్రీ సిద్ధేశ్వర దేవాలయం ఆవరణంలో ఉన్నటువంటి శ్రీ మడివాళ్ల మాచిదేవ మన ఆరాధ్య దైవమైనటువంటి మడివాళ్ల మాచిదేవ కులదేవుడు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడమైనది. మరి ఈ కార్యక్రమంలో రజక అందరూ పాల్గొన్నారు. ముందుగా వారందరికీ రజక జయంతి శుభాకాంక్షలు. తర్వాత ఇదే విధంగా మన ప్రతి కర్ణాటక అయితేనేమి మన ఆంధ్రలో అయితేనేమి ఈ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి మన హోళగొంద గ్రామంలో కూడా ఈ జయంతి కార్యక్రమం ఇంకా పెద్ద మొత్తంలో జనాలు మన రజక కులం చెందినటువంటి పెద్ద మొత్తంలో కలిసి శోభాయాత్ర కార్యక్రమం చేయవలసిందిగా మన ఆనవాయితీగా రావాలని కోరుతున్నాము. తర్వాత మన రజక యువకులు ఇంతమంది ఉన్నా కూడా మనం ఇంత చిన్నగా చేస్తున్నామంటే మనకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మరి మాచిదేవ కార్యక్రమ ఉత్సవాన్ని నెక్స్ట్ వచ్చే జయంతి కార్యక్రమం లోపల మన ఈ గుడి నిర్మాణము పూర్తిగా గావించి పెద్ద ఎత్తులో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టాలని మా అందరి తరఫున నేను కోరుతున్నాను. ఎవరో వస్తారు ఏదో చేస్తారని అలాగే ఉండడం మనము చేయకూడదు. మనం అందరు ముందుకెళ్ళి యువత ఈ గుడిని తర్వాత దోబిఘాట్ని నెరవేర్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి నమస్కారం తెలియజేస్తాను.